ఎన్నికల ప్రణాళికలో ఎన్నికల మేనిఫెస్టోలో నవరత్నాల్లో భాగంగా ఆ ప్రతి అమ్మకు నేను మాటిచ్చాను, ప్రతి తాతకు నేను మాటిచ్చాను, ఆ ప్రతి వితంతు ఒక చెల్లెలకు మాటిచ్చాను. పెన్షన్ 3,000 రూపాయలకు పెంచుకుంటూ మాటిచ్చాను. ఆ మాట నిలబెట్టుకుంటూ ఇవాళ ఇవాళ జూన్ నెల, ఈ జూన్ నెల నుంచి 2,250 రూపాయలతో మొదలు పెట్టబోతా ఉన్నాను. అధ్యాయం వైఎస్ఆర్ పెన్షన్ కాదు ఆ అమ్మ తాతల కోసం ఇవాళ నేను సంతకం పెట్టబోతా ఉన్నాను. మొట్టమొదటి సంతకం. ఈ సంవత్సరం 2,250 రూపాయలతో మొదలు పెడతా ఉన్నాం. రేపు సంవత్సరం 2,500 రూపాయలు తీసుకోబోతాము. ఆ తర్వాత సంవత్సరం 2,750 రూపాయలు తీసుకోబోతాము. ఆ తర్వాత సంవత్సరం 3,000 రూపాయలు తీసుకోబోతాము. ఆ అవ్వ దగ్గరికి ఇచ్చిన మాటలు ఈ సందర్భంగా నెరవేర్చబోతా ఉన్నాము అని చెప్పి ఆ అవ్వ తాతలు ఆశీస్సులు కోరుతూ మీ మనవడిగా ఇవ్వాలని చేతులు జగన్జీ ఆశీస్సులు చెప్పబోతాము. ప్రతి అమలు అధికారులు ఇవాళ మీ అందరికీ ఒక విషయం చెప్పదలుచుకున్నారు. నవరత్నాల్లో వారు చెప్పిన ప్రతి అంశము ప్రతి ఒక్కరికి అందాలి, ప్రతి పేదవాడికి అందాలి. కులాలు చూడకూడదు, మతాలు చూడకూడదు, రాజకీయాలు చూడకూడదు, పార్టీలు చూడకూడదు. ప్రతి ఒక్కరికి కూడా నవరత్నాల్లో ప్రతి అంశం అందాలి. ఇది జరగాలి అంటే వ్యవస్థలోకి విప్లవాత్మక మార్పులు తీసుకొని రావాలి. అది జరిగించేందుకు ఇవాళ మీ అందరికీ కూడా ఒక మాట చెప్తా ఉన్నాను. మరి ఆగస్టు 15వ తారీఖు వచ్చేసరికి అంటే ఇవాళ నుంచి కేవలం 2 నెలల కాలంలో ఆగస్టు 15వ తారీఖు వచ్చేసరికి అక్షరాలా మన గ్రామాలలో గ్రామ వాలంటీర్లుగా అక్షరాల 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వబోతా ఉన్నామని చెప్పి మీ అందరికీ కూడా భావిస్తాను. ప్రభుత్వ వర్గాలు నేరుగా గవర్నమెంట్ చేసేందుకు వీళ్ళు లంచాలు లేని పరిపాలన దిశగా అడుగు వేస్తూ ప్రతి గ్రామంలోనూ ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్లు నియమిస్తా ఉన్నాము అని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాం. గ్రామాలలో చదువుకున్న పిల్లలు సేవ చేయాలి అని చెప్పి అలాగే ఉన్న పిల్లలు ఆ పిల్లలకు 5,000 రూపాయలు జీతం ఇస్తూ ఆ గ్రామ వాలంటీర్లుగా తీసుకోబడ్డాము అని చెప్పి నేను ఇవాళ చెప్తా ఉన్నాను. ఆ 5,000 రూపాయల జీతం ఎందుకు ఇస్తున్నామో తెలుసా? కారణం ఈ వ్యవస్థలోకి లంచాలు లేకుండా చేయాలి. 5,000 రూపాయల జీతం తీసుకుంటా ఉన్నప్పుడు ప్రజలకు చెందాల్సిన, ప్రజలకు ఇవ్వాల్సిన ఏ వర్గంలో కూడా ఎటువంటి కక్కుర్తి కూడా ఉండకూడదు అని, ఎటువంటి పక్షపాతం కూడా ఉండకూడదు అని, ఎటువంటి లంచాలు కూడా ఉండకూడదు అని చెప్పి ప్రతి గ్రామ వాలంటీర్లకు కూడా 5,000 రూపాయలు జీతం ఇస్తూ
ఈ ప్రభుత్వ పథకాలు ఏ ఒక్కరికి అందకపోయినా ప్రభుత్వ సేవలు ఏ ఒక్కరికి అందకపోయినా ఎక్కడైనా పొరపాటున లంచాలు కనిపించినా మీ అందరికీ నేను వాళ్ళు చెప్తా ఉన్నాను. అదే ఆగస్టు 15వ తారీఖున ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేయబోతా ఉన్నాము. నేరుగా చీఫ్ మినిస్టర్ ఆఫీస్ కాల్ సెంటర్ ఏర్పాటు చేయబోతా ఉన్నామని చెప్తా ఉన్నాను. ఏ ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందకపోయినా, ఏ ఒక్కరికి విమర్శ కనపడినా, ఏ ఒక్కరికి కూడా లంచాలు కనిపించినా నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి నేరుగా ఫోన్ కొట్టి చెప్పచ్చు అని చెప్పి నేను వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాను. నేరుగా సీఎం ఆఫీస్ మెంబర్ అందరికీ అందుబాటులో ఉంటుందని చెప్తా ఉన్నాను. పరిపాలనలో ప్రభుత్వం మార్పులు తీసుకొచ్చే దిశగా గ్రామ సచివాలయాలను తీసుకొస్తా ఉన్నాం. ఈ గ్రామంలో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ మీ గ్రామంలోనే అక్షరాల 10 మందికి గ్రామ సెక్రటేరియట్ లో నేరుగా గవర్నమెంట్ ఉద్యోగాలు చేపట్టే ప్రస్తావనలు అని చెప్పి మీ అందరికీ ఆనందిస్తా ఉన్నా. ఈ కార్యక్రమం అక్షరాల గాంధీ జయంతి నాడు అక్టోబర్ 2వ తారీఖు కల్లా పూర్తిగా 1,40,000 ఉద్యోగాలు నేరుగా మీకు అందుబాటులోకి వస్తాయని చెప్పి నేను మీ అందరికీ కూడా ఆనందిస్తా ఉన్నాను. గ్రామాలలో 10 మంది నిధులనే మీ గ్రామంలోనే గ్రామ సెక్రటేరియట్లో ఉద్యోగస్తులుగా పనిచేస్తారు. రేపొద్దున మీకు పెన్షన్ కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, ఇల్లు కావాలన్నా, ఇంకా స్థలం కావాలన్నా, ఫీజు రీయింబర్స్మెంట్ కావాలన్నా, ఆరోగ్యశ్రీ కావాలన్నా, ఏది కావాలన్నా, నవరత్నాల్లో ఏ పథకమైనా కూడా నేను ఇవాళ మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను. మీరు చేయవలసిందల్లా గ్రామ సెక్రటేరియట్ కానీ మీరు అప్లికేషన్ పెట్టండి. అప్లికేషన్ పెట్టిన 72 గంటల్లోనే మీకు సాక్ష్యాలు ఎత్తాలని మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను. లంచాలను రేషన్ కార్డు కావాలన్నా ఇవాళ లంచాలు వారికి కనిపించదు. రేషన్ కావాలన్నా